ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ వచ్చారు. అతను ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. దానికంటే ముందు ఒక రెండు ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఊరికి వచ్చిన ప్రశ్న, ఒకవేళ భూమి మీద సినిమాని తీసేసినాం అనుకో, మనం ఊహించుకోలేం మనిషి జీవితం. సో మనిషి యొక్క జీవన విధానంలో సినిమా అనేది ఒక పెనవేసుకుపోయిన ఒక మాధ్యమం. సత్యజిత్ రే దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమా ఎస్టాబ్లిష్ అయిన దాని కోర్ మీనింగ్ వేరే, కానీ రాను రాను ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా ఒక బిజినెస్ ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఒకప్పుడు వాచ్మెన్లు కానీ ఊరికి అట్లా వెయిట్ చేస్తుండేవాళ్ళు, ఆటో డ్రైవర్లు. ఒక 20 ఏళ్ల క్రితం ఏం చేయాలో తెలియదు, అంటే నీకు ఎట్లా గ్యాప్ని ఫిల్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక కస్టమర్ రాకపోతే వాడు హాయిగా కూర్చొని ఒక సినిమాను, జబర్దస్త్ కామెడీను ఏదో ఒకటి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఉపయోగపడదనే కాంటెక్స్ట్ ఈరోజు లేదు. బట్ సమ్హౌ మనిషి తన సమయాన్ని మర్చిపోవడానికి ఇది ఒక మాధ్యమంగా, దాంతోపాటు ఎంతోమందికి ఉపాధిగా. సో ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మిత్రుడు వచ్చాడు. ఈ పూల పార్క్కి అతను ఆడపదడప వస్తూ ఉంటాడు. ఈ పూల పార్క్లో పూలు లేనప్పుడు వచ్చాడు, పెడుతున్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు వస్తున్నాడు. సో అందుకని ఈ పూల పార్క్ అనేది మంచి వేదిక. దిస్ ఈజ్ అవర్ స్టూడియో. సో రా. సో గుడ్ మార్నింగ్ వేగేష్నా. సో ఇప్పుడే ఊరికే పూల పార్క్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను ఒక మాట ఏం చెప్పానంటే, ఇంటర్వ్యూకి భూమికగా, సినిమా అన్నది తీసేస్తే మానవ సమాజాన్ని ఊహించలేం. ఎంత అవునన్నా కాదనుకున్నా సినిమా అన్నది దాదాపు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది జీవితాలతో ఏదో విధంగా పెనవేసుకుపోయింది. ఒక పాటలాగానో, నచ్చిన సీన్ లాగానో, నచ్చిన హీరో అనో, సీరియల్ అనో, సంథింగ్ అట్లా. సో ఇప్పుడు మీరు బేసికల్గా యు ఆర్ ఇంటూ మూవీస్. సో నేను యాక్చువల్లీ మీ జర్నీని కొంత, దాంతోపాటు ఏదైనా ఒక సినిమా గురించి ఇంకొంత డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. ప్రిపరేషన్ ఏం లేదు, ఇప్పటికిప్పుడు వీడు నేను స్పాంటేనియస్గా ఏమన్నా అడుగుతాం. ఎలాగూ స్క్రీన్ ప్లే రైటర్ కాబట్టి ఏది అడిగినా చెప్పే ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. సో చెప్పండి మీ గురించి ఒక అటు కూర్చుందాం. మనం మామూలుగా హార్డ్ సీట్ అంటాం కదా, ఇది కూల్ సీట్. కింద కూర్చున్నాం. సో మీ గురించి చిన్న ఇంట్రో ఇవ్వండి అసలు. ఇంట్రో అంటే అజయ్ వేగేశ్వర అండి, భీమవరం నుంచి ఫండమెంటలీ. సో ఫస్ట్ ఇనీషియల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, గూగుల్లో పనిచేశాను. కొంతకాలం చేశాక అర్థమైంది దిస్ ఇస్ నాట్ మై ఏరియా అని. సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఒక చేంజ్ ఎక్కడ మొదలవుతుందంటే కాన్ఫ్లిక్ట్తో మొదలవుతుంది. సో నాకు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నైట్ పడుకునేటప్పుడు నిద్రలోకి వెళ్ళే ముందు ఒక స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక అలజడి, ఐ డు నాట్ బిలాంగ్ హియర్ అనేది మొదలైంది. సో నేను దేనికి సంబంధించిన అనేది నాకు తెలియదు, బట్ ఇదైతే కాదు నాది అనేది అర్థం అవుతుంది. లాక్స్ ఆఫ్ శాలరీ ఉంటుంది, గూగుల్ అంటే ఇంట్లో మంచిగా చూస్తారు, చుట్టాలు, ఒక రికగ్నిషన్ ఉంటుంది, ఇదంతా ఓకే. కానీ వాట్స్ ద పాయింట్ ఆఫ్ లైఫ్? యూ హ్యావ్ జస్ట్ వన్ లైఫ్. Then what's the point of living if you are not doing what you like? Okay. సో ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్, మామూలుగా చాలా మంది టాలెంట్ అంటారు, స్కిల్ అంటారు, కానీ రెండు వేరు పదాలండి. టాలెంట్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఇన్నేట్గా లోపల ఒకటి ఉంటుంది చూసారా, అది టాలెంట్. స్కిల్ అనేది ఏంటంటే ప్రాక్టీస్ ద్వారా పాలిష్ చేసుకునేది. ఓకే, కరెక్ట్. ఇప్పుడు నేను ఏది చూస్ చేసుకోవాలన్నా ఆల్రెడీ నాలో ఏదన్నా కొంచెం ఉందనుకోండి ఆ ఎలిమెంట్, దెన్ ద నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను అన్వేషణ మొదలు పెట్టాను. అసలు నేను ఏది చేస్తే అందులో నేను లేను అదేంటి అంటే, అంటే చాలా మైండ్ఫుల్నెస్ అంటారు కదా, నేను మైండ్లెస్నెస్ నేను ఎత్తుక్కున్నా. అంటే ఏది చేస్తే అందులో నేను లేకుండా కేవలం నా పనే ఉందో అనేది మొదలు పెట్టాను. మీరు చెప్పిన దానికి అరవింద్ వాట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది నా జీవితానికి 100% రిలవెంట్. అంటే నేను సెలబ్రేట్ చేసుకుంటా లైన్ని. అంటే నేను ఆడుకుంటున్న ఆటే నా వృత్తి అయితే బాగుంటుంది, అక్కడి నుంచి నేను సక్సెస్ వస్తే బాగుంటుంది, అక్కడి నుంచి నాకు డబ్బు వస్తే బాగుంటుంది, నేను ప్రత్యేకంగా చేసే పని ఏది ఉండొద్దు. అది మీరు ఆ కాంటెక్స్ట్ చెప్తున్నారు. సో నేను అలా స్టార్ట్ అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడైనా
వర్క్ ఆర్ట్ ఎప్పుడవుతుందంటే అందులో మీరు లేకపోతే అది ఆర్ట్, అది లేదంటే జస్ట్ వర్కే. ఓకే, సో మైండ్ఫుల్నెస్ కాకుండా మైండ్లెస్నెస్. సో అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను అలా నెత్తుక్కుంటుంటే నాకు న్యాచురల్గా నేనేం చేసేవానంటే పోయిటరీ రాసుకున్నాను. తెలుగు అంతగా రాదు, ఇంగ్లీష్ కొంచెం బాగా ఇష్టం నాకు. సో నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా స్పందన వస్తే నేచర్ ఒక వర్షం వస్తే దాని మీద పోయిటరీ రాసి, ఇంకోటి ఏదో పోయిటరీ, ఒక పేట్రియాటిజం ఏదో పోయము, లేదా ఫ్రెండ్ బర్త్డే వచ్చింది, బర్త్డే వస్తే అందరూ గిఫ్ట్స్ ఇస్తే నేను వాడి మీద ఒక పోయం రాసివ్వండి. సో అది గుర్తుంది నాకు. తర్వాత అది నేను మర్చిపోయాను, అది ఒకటి ఉంది అని. బట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, అది మొదలైంది. సరే నాకు కొంచెం ఎంతో కొంత దానిలో ఉంది, అది 10% అయినా పర్లేదు, కానీ న్యాచురల్ గా టాలెంట్ కొంచెం నాకు ఉంది అనేది ఉంది. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను సడన్ గా సినిమాలు అనుకుంటే అవదు. లెట్ మీ స్టార్ట్ మై జర్నీ విత్ కంటెంట్ రైటింగ్ అనిపించింది. సో క్రియేటివ్ రైటింగ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. నాకు ఇండస్ట్రీలో ఎవరో తెలీదు, ఇప్పుడు సడన్ గా వెళ్తే ఎవరెవరు, సో బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. సో అప్పుడు కంటెంట్ రైటింగ్ స్టార్ట్ చేశాను. కంటెంట్ రైటింగ్ అంటే కొన్ని కంపెనీస్కి, వెబ్సైట్స్కి మార్కెటింగ్ మెటీరియల్ రాయటం, ఆ వెబ్సైట్ కంటెంట్ రాయటం. సో ఇలాంటివి స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రీ వర్కే, ఎందుకంటే డబ్బులు ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, వర్క్ ఇచ్చింది ఎక్కువ, మళ్ళీ పైసలు అడుగుతాను. సో అలా అని ఫ్రీ వర్కే నేను సెల్ఫ్ గా రెజ్యూమే చేసి అందులో క్లియర్ గా రాశాను, ఐ వోంట్ చార్జ్ ఎనీథింగ్ అనేది. అది అన్ని కంపెనీస్కి వెళ్ళి పంచిపెట్టడం, ఇది నాకు ఫ్రీ వర్క్ అంటే చేస్తాను. అలాగా కంటెంట్ రైటింగ్ మీద కొంచెం గ్రిప్ వచ్చింది. ఎప్పుడైతే నా వర్క్ నచ్చిందో స్లోగా వాళ్ళు రెఫరెన్స్ చేసి వేరే వాళ్ళకి అలా స్లోగా జాబ్ మానేసి ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ చేసుకునే స్థాయికి వచ్చాను. ఎకనామికల్ కూడా కొంచెం వచ్చింది. సో దాని నుంచి రెఫరెన్స్లు, వాళ్ళ రెఫరెన్స్లు అలా వెళ్ళి అలా చేస్తున్నప్పుడు, అలా చేస్తూనే ప్యారలల్గా స్క్రీన్ ప్లేని అర్థం చేసుకోవటం, సినిమాలు చూడటం, ఇదంతా ప్రాసెస్ జరిగింది. ఈ క్రమంలో లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. పూరి జగన్నాథ్ గారు ఆయన ఒక సినిమా తీస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారితో, బుడ్డా హోగా. సో దానికి ఆయనకి ఏంటంటే కమ్యూనికేషన్ ఆయనకి ఈయనకి మధ్యలో ఒక పర్సన్ కావాలి. ఓకే, ఎలా ఉండాలంటే అది ఇంగ్లీష్ బాగా తెలిసి ఉండాలి, 2 స్క్రీన్ ప్లేకి సంబంధించిన నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి. ఆ స్పేస్లో ఆయన హంట్ చేస్తూ చాలామంది ఇంటర్వ్యూస్ చేశారంట, కానీ ఎవరు దొరకలేదు. దొరకకపోతే వాళ్ళ టీంలోనే, రైటింగ్ టీంలోనే కళ్యాణ్ వర్మ అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన అరే మనోడు ఉన్నాడు కదా, వీడికి కొంచెం ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి షూట్ అవుతాడేమో అని పిలిపించారు నన్ను. అప్పుడు గోలీమార్ షూటింగ్ జరుగుతుంది పూరి గారి. అప్పుడు అక్కడికి వెళ్తే ఆయన ఒక సీన్ ఇచ్చారు అనమాట. ఇచ్చి ఈ సీన్ నాకు ట్రాన్స్లేషన్ లాస్ అవ్వకుండా తెలుగులో ఉన్న ఇంపాక్టే ఇంగ్లీష్లో కూడా వస్తూ ఒకటి రాయండి, ఇది తీసుకుని రేపు రండి ఆఫీస్కి చూద్దాం అన్నారు. నేను అక్కడే ఇచ్చేసాను, ఒక 10 minutesలోనే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను. ఆయనకు నచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ మొదలైంది అనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఆయన పూరి గారికి మామూలుగా ఫిలిం యూనివర్సిటీస్ ఉంటాయి కదండి త్రూ అవుట్ వరల్డ్, అందులో ఇండియన్ ఫిల్మ్ అనేది కూడా ఒక కరికులం ఉంటుంది ఫారిన్ యూనివర్సిటీస్కి. సో అందులో నార్త్ ఇండియన్ ఫిల్మ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిట్స్ ఏంటి, వీటిని కూడా స్టడీ చేస్తారు వాళ్ళు. సో అక్కడి నుంచి ఇక్కడ హిట్ డైరెక్టర్స్ కూడా లెటర్స్, ఈమెయిల్స్ వస్తాయన్నమాట, మీ స్క్రీన్ ప్లేస్ పంపించండి, ఆ యూనివర్సిటీ వాళ్ళు అడుగుతారు. సో ఇప్పుడు ఆ తెలుగు స్క్రీన్ ప్లేని ఇంగ్లీష్లోకి మార్చాలి. సో ఆ ప్రాసెస్లో నేను ఎప్పుడైతే జర్నీ మొదలైందో ఆయనతో, ఇలాంటివి ఉన్నాయి అజయ్, నన్ను చేయగలుగుతావా అని అన్నారు. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ ఆల్ హిస్ స్క్రిప్ట్స్ అనమాట. మళ్ళీ బ్యాక్ పోక్రీ నుంచి ఎవ్రీ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ లాస్ అవ్వకూడదు. కామెడీలో అది వేరు కదా, తెలుగులో మాట్లాడితే వేరు ఉంటుంది, అది ఉంటుంది. సో అది చేయకూడదు. ప్లస్ ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సిడ్ఫీల్డ్ ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది స్క్రీన్ ప్లే. ఆ సిడ్ఫీల్డ్ అతని పేరు SYDFI. సో సిడ్ఫీల్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి తెలుగు సినిమా స్క్రిప్ట్స్ ఇట్లా పేజ్ లెఫ్ట్ రైట్ కాకుండా
పేజ్ వర్టికల్ గానే ఉంటది, స్క్రీన్ ప్లే ఒక ఫాంట్ లో, డైలాగ్ వర్షన్ ఒక ఫాంట్ లో. యాక్షన్ డైలాగ్ ఒకలా ఉంటుంది, దానికి కొంచెం టెక్నికాలిటీ తెలియాలి. సో అలాగా ఆయనతో జర్నీ ఒక 5 years అంటే చేస్తూ, మళ్ళీ ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ చేస్తూ, ఒక పక్కన అది చేస్తూ ఫుల్ టైమ్ ఇంటూ రైటింగ్ ఎప్పుడు వచ్చానంటే ప్రశాంత్ వర్మ గారిది నాని ప్రొడ్యూసర్, కాజల్, నిత్య మీనన్ వీళ్ళందరూ అనే ఒక మూవీ వచ్చింది. సో దానికి వన్ ఆఫ్ ద రైటర్స్. తర్వాత మల్లేశం అండ్ పోలిశెట్టి, మంగళవారం, ఇవి ఇప్పుడు అన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. మల్లేశం సక్సెస్ అయింది, పోలిశెట్టి ఆబ్వియస్ గా బికాస్ ఆఫ్ ఇట్ స్టార్ కాస్ట్ కావచ్చు, లేకపోతే. సో తర్వాత ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ నడుస్తుంది వైజయంతి మూవీస్లో, ఎక్కువ డీటెయిల్స్ అప్పుడే చెప్పకూడదు, బట్ వైజయంతి మూవీస్లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి వన్ ఆఫ్ ద రైటర్స్. అది క్లుప్తంగా. సరే, మనం నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసుకొని మనం అనాలిసిస్ వేలో మాట్లాడుకుందాం. అంటే అది హ్యూమన్ లైఫ్కి, ఆ సినిమాకి ఎంత దగ్గర సంబంధం ఉంది, ఒక రైటర్ కానీ, స్క్రీన్ ప్లే రైటర్ కానీ, లేకపోతే డైలాగ్ రైటర్ కానీ, లేకపోతే డైరెక్టర్ కానీ ఎట్లా దాన్ని పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేసి ఇటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ మల్లేశం ఉంది సార్. సో నెక్స్ట్ ఒక ఎపిసోడ్ ఒక 15 minutes మల్లేశం గురించి మాట్లాడదాం. తద్వారా ఆ పర్స్పెక్టివ్ లో నెక్స్ట్ సినిమా చూసారనుకో ఎవరన్నా, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, థియేటర్కి వెళ్ళక్కర్లే, అప్పుడు ఇంకెంత బాగా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అంటే తెలియకుండా చూడడం వేరు, తెలిసి చూడడం వేరు సినిమా. సో దీనికి పక్కన పెడితే ఊరికే నాకు నోటికి వచ్చిన ప్రశ్నలు అడుగుతా, మీకు నోటికి వచ్చినవి క్రియేటివ్గా చెప్పండి, విత్ ఫన్నీ హ్యూమర్ అండ్ సర్కాస్టిక్ వాట్ ఎవర్, స్లాప్ స్టిక్. ఇప్పుడు ఇండస్ట్రీలో నెపోటిజం ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? జీరో అండి. నెపోటిజం అనేది అసలు అది దాని గురించి ఆలోచించడమే కరెక్ట్ కాదండి. ఉంది కదా, ఉందా లేదా అంటారా? ఉంది కదా, ఆబ్వియస్ ఉంది. కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ గారు. అండ్ తప్పేం లేదండి. ఇప్పుడు ఈయన కారు వీళ్ళ అబ్బాయికి ఇస్తాడు. సో ఇప్పుడు వెరీ న్యాచురల్ అండి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పనే ఉండదు, నేచరే అన్నిటిని ఫిల్టర్ చేసేస్తాం. ఓకే, మనం ఏదో అనుకుంటాం నెపోటిజం గురించి, మనం ఏదన్నా కాన్ఫ్లిక్ట్ మనం ఫీల్ అవుతున్నాం అంటే మనకి నెపోటిజం అంటే ఏంటో అర్థం కాలేదని. ఇప్పుడు సూపర్ స్టార్ కొడుకు సూపర్ స్టార్ అయిపోవట్లేదుగా. ఇప్పుడు ఒకవేళ మీరు నెపోటిజం అనే నెపం ఇండస్ట్రీ మీద వెయ్యాలంటే మీరు అది అన్ని కరెక్ట్ అనుకోండి, వాళ్ళని ఎంత ప్రజల మీదకి రుద్దుదాం అన్నా ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు, అది జరగట్లేదు అన్నప్పుడు నెపోటిజం గురించి మాట్లాడుకోవటమే అసలు. రీసెంట్ గా కేటీఆర్ ఒక మాట చెప్పాడు, ఆబ్వియస్ గా కేసీఆర్ కొడుకును కాబట్టి నాకు ఒక డోర్ ఓపెన్ ఉంటుందా, కానీ ఆ తర్వాత మొత్తం మళ్ళీ నా మీదకి వస్తుంది. ఇప్పుడు నేను గెలవలేదు అనుకో, కేసీఆర్కి సంబంధం లేదు, ఒక్కసారి ఎమ్మెల్యే వరకు నాకు అవకాశం ఉందేమో, సరే అటువంటి అవకాశం అందరికి లేదు, నాకు ఉంది. కానీ ఆ తర్వాత మా మీద గురుతర బాధ్యత ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, వాటి నిలబెట్టుకోవడానికి మేము పడే తంటాలు ఉంటాయి, అది కామన్ మ్యాన్కి ఉండవు. సో మనం ఎక్కడ నిల్చుందామో అక్కడ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తుంటాయి. అందుకని ఊరికే ఆయన కొడుకు కాబట్టి అయ్యాడు అట్లేం ఉండదు. ఆ తర్వాత చాలా పర్సనల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చిన, ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ, ఒక అబ్బాయి ఏమో హీరో అయ్యాడు, వాళ్ళ బ్రదరే హీరో అవ్వలేకపోయాడు, స్టార్ అవ్వలేకపోయాడు. సో ఎందుకు అంటే చెప్పుకోవచ్చు, సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ నెపోటిజం. నేను నెగేట్ చేస్తుంది కదా ఇవన్నీ. సో నేచర్ డిసైడ్స్ అంతే. ఇప్పుడు మీ వర్క్ పట్ల మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? చాలా. అంటే ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చినట్ట రానట్ట వస్తుంది అనుకుంటున్నారు? అంటే అది సంబంధం లేదండి. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నేను ఫస్ట్ మూమెంట్ ఎప్పుడైతే తీసుకున్నాను, సో ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఫండమెంటల్గా ఎనీ ఆస్పిరెంట్ ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు వాడు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు పలానా హీరోతో చేయాలి, నేను పలానా స్టార్తో చేయాలి, వాడి కోసం నేను స్క్రిప్ట్ రాసుకున్నా అని ఎప్పుడు వెళ్ళకూడదు. అసలు ఈ ఎక్స్టర్నల్ ఎక్స్ప్లోరేషన్ కన్నా ముందు అతను సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కువ చేసుకోవాలి. అసలు న్యాచురల్గా అతను ఇంక్లినేషన్ టువర్డ్స్ ఏముంది అంటే, న్యాచురల్గా ఏ జానర్లో అతను బాగా రాస్తున్నాడు ఇలా వెళ్ళాలి తప్ప, ఇప్పుడు నాని లీడ్లో ఉన్నాడు, ఇంకో విషయం తెలుసా,
ఇప్పుడు రీసెంట్గా ఎవరు పేరు ఎందుకులే మళ్ళీ ఒక చిన్న కాన్వర్జేషన్ వచ్చింది. నేను ప్రొడ్యూసర్ లేడు లేకపోతే అవకాశాలు లేవని ఆలోచిస్తున్నావు కదా, పెన్ను పేపర్ అయితే అందుబాటులో ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుందో చెప్పు. కరెక్ట్ అండి, 100% మీరు చెప్పారు. అంటే మీరు చేసేది కూడా అదే. మీరు ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా గురించి వెయిట్ చేయట్లేదు, లేదంటే ఏదో వెయిట్ చేయట్లేదు. ఫండమెంటల్ ఎనీ ఆస్పిరెంట్ కి నేను ఫస్ట్ చెప్పేదే, డూ వాట్ యూ కెన్ విత్ వాట్ యూ హ్యావ్ ఫ్రమ్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ దగ్గర ఏది ఉందో వాటితో మొదలు పెట్టేది. ద రెస్ట్ విల్ ఆటోమేటికలీ ఫాలో. నిన్న రాత్రి అనుకుందాం, ప్రపంచాన్ని మార్చడం తర్వాత, ప్రపంచంలో ఎట్లుండాలని స్పీచ్ ఇచ్చిన తర్వాత ముందు ఇంట్లోతో బాగుండు అంటే సర్వీస్ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, అట్లా. ఒకడో విలేజ్ లో నేను ఊర్లో బయటకు వెళ్తుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఊరంతా తివాజీ పర్సన్ అన్నాడంట. అరే ముందు నువ్వు చెప్పులేసుకో. అర్థం కాలే బిడ్డ, ముళ్ళు గుచ్చుకుంటేనే తివాజీ పర్సెంట్ ఊరంతా అన్న అంటే ఎవడో, నువ్వు చెప్పులు వేసుకుంటే అయిపోయేదానికి ఊరంతా తివాజీ పర్సెంట్, అది కాంటెక్స్ట్. అంటే నువ్వు ఎంతసేపు బయట వ్యక్తుల్ని తిడుతున్నావు, క్రిటిసైజ్ చేస్తున్నావు, సమాజం అట్లుంది, వాళ్ళకే వస్తే అపర్చునిటీ, అట్లా కాదు. నీ దగ్గర ఆల్రెడీ బోల్డ్ అపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని గుర్తించకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళంతా ఫస్ట్ వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా అవకాశం 5 ఏళ్ల తర్వాత వచ్చింది. 5 ఏళ్ల తర్వాత అంతెందుకు, నేను మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, అంటే కొంచెం అజ్ఞానం బద్దలయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఇదే డిస్కషన్ ఉండేది. అసలు మనకే ప్రొడ్యూసర్ ఉంటే సినిమా తీస్తాం అనే చర్చ తప్ప అసలు కథ గురించి ఎప్పుడు మాట్లాడలే. ఒకసారి పెయింటింగ్ వేసినాం, దానికి బడ్జెట్ 7,000 నుంచి 12,000. ఆయన యూసుఫ్గూడలోనే ఉంటాడంటే ఆ పెద్ద ఆయన కలవడానికి పోయినాం. పెయింటింగ్ వేసిన తర్వాత ఆయనకు నచ్చింది. నేను మా ఫ్రెండ్ ఈ డిస్కషన్ చేసుకుని మేము ఇద్దరం పోయినాం. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారా మా లైఫ్లో అంటే, సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్, కానీ ఎవ్వరు ప్రొడ్యూస్ చేసేటట్లేరు, మాకెవరో తెలియదంటే, ఓ 2 కోట్లు అయితే నేను పెడతా, సినిమా తీస్తావా అన్నాడు. ఫస్ట్ టైం బాల్ నా కోర్టులోకి వచ్చింది. నేను బుర్ర బద్దలు కొట్టుకున్నా, దాని గురించి నాకేం తెలియదని తెలుసుకున్నా. ఆయన నాకు 5-6 సార్లు ఫోన్ చేశాడు, ఏమైందమ్మా కథ ఉంటే చెప్పు, నేను మళ్ళీ వేరే పనులు ఉంటే నాకు, అసలు నీకు వస్తుందా రాదా అని. నాకు రాదు సార్, వదిలేయండి. అంటే మనం ఎంతసేపు బయటది చూస్తున్నాం. మన దగ్గర చాలా ఉంది, మనం చాలా మార్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు, ప్రపంచంలో బెస్ట్ సినిమాలు ఉన్నాయి, అధ్యయనం చేయొచ్చు. సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. చాలా మంది ఆస్పిరెంట్స్ కలుస్తూ ఉంటారు, ఊరికే స్టోరీ ఫీడ్బ్యాక్ లేదా అడ్వైజ్. సో వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, సార్ నేను 3 lakhs పెట్టి కెమెరా కొన్నాను అంటారు. ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు నేను డిక్లేర్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికి ఇంతే ఉంటుంది. కంటెంట్ మారుతుంది, వ్యక్తులు మారుతారు, నీ కెమెరా మారక్కర్లే. అంతెందుకు, ఇప్పుడు మామూలు ఆర్డినరీ మొబైల్తో చిరంజీవి ఇంటర్వ్యూ చేసినా ఇట్ విల్ వర్క్. అవును అవును, నువ్వు గొప్ప దాంతో చేసినంత మాత్రం వర్కౌట్ కాదు. ఇంటెంట్ కరెక్ట్ గా ఉంటే కంటెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బాగుంది కదా. సో ఇప్పటి వరకు మీకు నచ్చిన డైలాగ్స్ లేదా మీరు ఉంటుంది కదా, నచ్చింది ఏమన్నా ఒక 2-3 అంశాలు చెప్పండి. అంటే బాగుంది నేను చేసింది అన్న ఒక. అంటే మంగళవారం నేను బాగా సాటిస్ఫై అయ్యాను. మంగళవారం అంటే మాకు ఆ ట్విస్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది. చాలా క్రియేటివ్ డిసగ్రీమెంట్స్ ఉంటాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అన్ని హెల్తీగానే ఉంటుందండి. సో అది నేను చాలా ఎంజాయ్ చేసింది అయితే మంగళవారం. అండ్ మల్లేశం ఒకటి రీసెర్చ్ వర్క్, మల్లేశం చాలా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు సీన్స్ రాసేటప్పుడు? అలా ఉండదు సీన్స్. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కోటి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోల్ శెట్టి ఉంది, దానికి మాకు 2 years పట్టింది రాయడానికి. యా, ఎందుకంటే ఒకటి పెద్ద స్టార్ క్యాస్ట్ అనుష్క గారు. సో అదే తనకు కావాల్సిన విధానంగా మంచి మార్చి రాయటం ఒకటైతే, ఫండమెంటల్గా ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఒకటి రాసుకున్నారు స్క్రిప్ట్, ఫస్ట్ డ్రాఫ్ట్, ఒక 120 pages ప్రాపర్ స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంది, విత్ డైలాగ్స్ ప్రాపర్ స్క్రిప్ట్. అయితే మేము 3 రైటర్స్, నాతో పాటు అనురాగ్ నారాయణ అని 3 రైటర్స్ అనమాట. సో మాకు ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇవ్వలేదు ఆయన రాసుకున్నది, ఎందుకంటే అది ఇస్తే మా మైండ్ అలాగే ఆలోచిస్తుంది, దానికి ట్యూన్ అవుతుంది. సో ఆయన ఏం చెప్పారు, ఊరికే కథ చెప్పారు, 1 hour నరేషన్ ఇచ్చారు, ఇది కదా ఇప్పుడు మీరేం రాస్తారు అని మాకు ఇచ్చారు. మీ ఇండివిజువల్గా మేము వెళ్ళిపోయి, మాకు 1 month అలా పట్టింది. 1 monthలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, ఒక 150 pages ఆఫ్ స్క్రిప్ట్ ఫర్ షెట్టి పోల్. సో ఇప్పుడు అది ఆయన తీసుకుని
ఆయన వెర్షన్ ఒకటి పక్కన పెట్టుకుని మా 3 వెర్షన్స్ పక్కన పెట్టుకుని ఫస్ట్ సీన్ తీసుకుని ఫస్ట్ సీన్లో ఈ అనురాగ్ రాసిన సీన్ టేక్ ఆఫ్ బాగుంది. ఓకే, అజయ్ది ఈ పర్టికులర్ ఈ డైలాగ్ బాగుంది, లేదా నారాయణది ఇది బాగుంది. ఇది ఆయన కొలేట్ చేసుకుని హీ క్రియేట్స్ హిజ్ ఓన్ అనమాట. అర్థమైందా? సో అదో పద్ధతి. ఇంకోటి ఎలా ఉంటుందంటే నా దగ్గర కథ ఉంది, స్క్రీన్ ప్లే లేదు. సో స్క్రీన్ ప్లే నాకు ఈ ఏరియాలో వీక్ అనిపిస్తుంది, నాకు ఓన్లీ ఇది రాయండి అంటే కామెడీ బాగా పండలేదు అనిపిస్తుంది నాకు, దీనిలో కొంచెం ఏదైనా కామెడీ యాడ్ చేస్తారా, నాకు ఎక్కడో ఎమోషనల్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి, వీటిలో ఏమన్నా ఫీల్ చేయగలుగుతారా అని అలా ఉంటాయి. స్క్రీన్ ప్లే అంటే వెరీ గుడ్ క్వశ్చన్, అసలు ఫండమెంటల్ క్వశ్చన్. సో స్క్రీన్ ప్లే అంటే సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ మీద ఈ కథ ఎలా ప్లే అవ్వాలో క్లియర్గా రాసి చూపించేది స్క్రీన్ ప్లే. అంటే నువ్వు వ్యాక్యూమ్లో కానీ అబ్స్ట్రాక్ట్ కానీ ఏది ఉండటానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫైన్డ్. ఆ డిఫైన్ చేసిన దాన్ని నువ్వు షూట్ చేయడానికి ఈజీగా ఉండాలి. ఇప్పుడు చాలామంది అంతెందుకు ఒక చిన్న ఒక ఇండస్ట్రీలో కొంచెం ప్రస్తుతం పాపులర్ ఉన్న కథ చెప్పడానికి నేను ఫ్రెండ్ వెళ్ళాం. అంటే నాది ఒక జర్నీ ఉందిలే. అయితే నేను చెప్తున్నా, రెస్టారెంట్ నుంచి రోడ్డు మీద ఉన్న తన కారులోకి హీరో చాకచక్యంగా పరిగెడతాడు. అయితే అతను నన్ను ప్రశ్న అడిగాడు, చాకచక్యంగా అన్న పదాన్ని కాస్త వివరిస్తారంటే చెప్పలేకపోయింది నేను. అంటే ఇప్పుడు చాకచక్యంగా షూటింగ్కి వెళ్ళావు, చాకచక్యంగా అనే దాన్ని నువ్వు ముక్కలు చేసి అతికియాలి కదా. అంటే అప్పుడు ఆయన నాకు చెప్పాడు, నేను చెప్పే విధానం బాగుంది కానీ నువ్వు అబ్స్ట్రాక్ట్గా చెప్తున్నావు తెలుసా, నువ్వు యూ కెన్ బికమ్ ఏ గుడ్ ఫిల్మ్ రైటర్, ఇప్పుడు నీకు టైం రాలేదు ఇంకా, యూ గో హోమ్ అని నేను అతన్ని అడిగా బయలుదేరే ముందు. చాకచక్యంగా అంటే చెప్తారంటే ఇప్పుడే చెప్తా అని చెప్పాడు ఆయన. రెస్టారెంట్ అందరు చుట్టుముట్టారు, అతను హీరో అందరిని చూసి ఇట్లా చూస్తే అక్కడ ఒక తాడు ఉంది, చప్పున మెట్ల మీద నుంచి తాడును పట్టుకొని అట్లా ఊగి అక్కడ కిటికీ ఉంది, ఆ కిటికీలకి వెళ్ళి దుంకితే లారీ మీద పడ్డాడు. ఆ లారీ పోతుంది, ఆ లారీలో గడ్డి ఉంది, ఆ గడ్డిలో ఇట్లా జంప్ చేస్తూ ఇట్లా చెప్పాడు అనమాట. వచ్చింది సీక్వెన్స్. అక్కడ నుంచి డైరెక్ట్ కార్లో దుంకాడు. ఇప్పుడు ఇదేంటి, నువ్వు షూట్ చేయడానికి నీకు ఒక విజువలైజేషన్ వచ్చేసింది, అంతేగాని అద్భుతంగా నడుచుకుంటూ వస్తుంది. ఎన్నో ఎట్లా నడుచుకొస్తుంటే స్పెసిఫిక్ చెప్పు, నడుము ఇట్లా ఇట్లా కొంగి ఇట్లా ఉంటుంది. యూ హ్యావ్ టు డిఫైన్. ఆ డెఫినేషన్ లోనే నీకు పేజ్ నిండుతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ వర్బాటిం. ఇప్పుడు ఆంటోన్ చెకోవ్ దీని గురించి ఒకటి చెప్తాడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ఆంటోన్ చెకోవ్ అంటే నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇప్పుడు డాట్ ఉందా, అందులో ఉన్న 51 మందిలో ఆంటోన్ చెకోవ్ ఒకడు. కానీ సో అద్భుతమైన రైటర్, షార్ట్ స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఆస్పైరింగ్ రైటర్స్ ఎవరైనా ఖచ్చితంగా స్టడీ చేయాల్సిన వ్యక్తి. సో ఆయన ఏం చెప్తారంటే, ఆ గదిలోకి మూన్ లైట్ పడుతుంది అని రాయొద్దు, అక్కడ బ్రోకెన్ గ్లాస్ ఉంది, ఆ బ్రోకెన్ గ్లాస్ మీద మూన్ యొక్క షైన్ రిఫ్లెక్ట్ అయ్యి అలా అవుతుంది అని రాయమంటాడు. అంటే డైరెక్ట్గా చెప్పేయకూడదు, విజువల్గా. బ్రోకెన్ గ్లాస్ అనగానే మైండ్ వెంటనే అలా వెళ్తుంది మనకి. సో దానిలో మూన్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంప్రెసివ్ ఆ గదిలోకి మూన్ షైన్ వచ్చింది అనటం కదా. సో అది స్క్రీన్ రైటింగ్లో ఫండమెంటల్ సూత్రం అది, షో డోంట్ టెల్ అంటారు. అంటే ఎక్కువ చూపించాలి, విజువల్ మీడియం కదండి, చూపించాలి. ఇప్పుడు జెర్సీ మూవీ ఉంది, జెర్సీ మూవీలో నాని ఒక సీన్లో కోచ్తో వస్తాడు. ఓకే, వచ్చి కోచ్ ఆయన పేరేంటి, కట్టప్ప అని వచ్చింది చూసారా, పాత్ర డామినేట్ చేసింది, ఆయన పేరు సత్యరాజ్. సో ఆయన వస్తాడు, ఆయన వస్తే వీళ్ళిద్దరూ ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రెండు సిగరెట్లు తీసుకుని నాని ఇలా వెలిగిస్తాడు. మనం ఏమనిపిస్తుంది ఇమీడియట్గా, ఇది ఏమన్నా ఎడిక్షనా, వీడికి ఒకటి కాకుండా 2 కాలుస్తున్నాడు ఏంటి అనుకుంటాం. సో ఇమీడియట్గా అటు నుంచి సత్యరాజు 2 టీలు పట్టుకొని ఇలా వస్తాడు, ఒక టీ నానికి ఇస్తాడు, అప్పుడు నోట్లో ఉన్న ఈ సిగరెట్ సత్యరాజ్కి ఇస్తాడు నాని. అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి అనేది ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఎక్కడ వెర్బల్గా ఏం మాట్లాడకుండా స్నేహాన్ని
మాటలు చెప్పక్కర్లే, అంటే ఏ చేష్ట చేస్తే Yeah. వాళ్ళ స్నేహం 50 ఏళ్ళని తెలుస్తుంది. సో స్క్రీన్ రైటింగ్లో ప్రాథమిక సూత్రం అది, ఎంత కుదిరితే అంత షో ఇంప్లై చేయాలి, డైలాగ్ని అవాయిడ్ చేయాలి, అది ఫండమెంటల్. ప్రెజెంటేషన్ చూపించి డైలాగ్ ఆ డైలాగ్ ఇంకా అవసరం లేదు కదా. సో వీళ్ళు ఓహో వీళ్ళు ఇదా, ఓకే వీళ్ళు ఇంత క్లోజా అనేది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అదే ఒక ఎపిసోడ్ అవుతుంది. ఇంకో రోజు ఓన్లీ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మాట్లాడుకుందాం. సినిమాలో జస్ట్ ఎక్స్ప్లోర్ పూల పార్క్లో అంటారు సినిమా. అయితే ఇప్పుడు మీకు నచ్చిన సినిమాలో ఒక 5-6 చెప్తారా, ఎవరన్నా చూసేవాళ్ళు అంటే అందులో ఈ డైమెన్షన్స్ అన్ని ఉండేవి. నాకు బాగా నచ్చిన ఫిల్మ్ మేకర్ అయితే బిల్లీ వైల్డర్ అని అతను. ఆయన సినిమాలు అన్నీ ఇష్టం నాకు. స్క్రీన్ రైటింగ్ తాలూకు మేధస్సు పరాకాష్ఠలో ఉన్న వ్యక్తి బిల్లీ వైల్డర్. ఆయన సినిమాలు 1960s నుంచి చాలా తీసాడు ఆయన సినిమాలు. అసలు మ్యారిలిన్ మన్రోని అంత స్టార్ హీరోయిన్ అవడానికి కారణం బిల్లీ వైల్డర్. ఓకే, అదే ఆమె ఫేమస్ గౌన్ షాట్ అతనే చేశాడా? అది అతను కాదనుకుంటుంది, ఐ డోంట్ నో. సో అతను సినిమాలో అయితే సమ్ లైక్ ఇట్ హాట్ అని ఒకటి, 1, 2, 3 అని ఒకటి, అపార్ట్మెంట్ అని ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. బిల్లీ వైల్డర్ మూవీస్ ఏదైనా చూడండి. రైటింగ్ నేర్చుకోవాలంటే ఎనీ ఆస్పిరెంట్ ఖచ్చితంగా స్టడీ చేయాల్సిన వ్యక్తి బిల్లీ వైల్డర్. మీరు రైటర్ స్టార్ట్ అయినప్పుడు అంటే మీరేం ఎలా స్టార్ట్ చేశారు? సో నేను స్టార్ట్ చేయడం అయితే ఒకటి పోయిటరీ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత నన్ను ఎగ్జైట్ చేసే ఒకటి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, అతనికి షుగర్ స్వీట్స్ తినకూడదని రెస్ట్రిక్ట్ చేశారు అని నేను విన్నాను. మా ఫ్యామిలీలో ఎవరికో వచ్చింది, పాప మా ఎందుకు స్వీట్. అక్కడి నుంచి ఒక థాట్ పుట్టింది, అదొక కథ కింద రాసుకున్నా. ఆ కథ మొత్తం అదే, అతనికి తినాలని ఉంటుంది కానీ అతని ఇన్నర్ స్ట్రగుల్ ఏంటి, హౌ ఈజ్ ఫ్యామిలీని ఏమనలేదు. నిజానికి అనుకుంటే నిమిషంలో తేల్చేయచ్చు దాన్ని, లేదా సస్టైన్ కూడా చేయొచ్చు. ఎట్లా సస్టైన్ చేస్తాం అనేది స్క్రీన్ ప్లే. అది ఇంకోటి మీరు చెప్తే మర్చిపోయినా, ఇప్పుడు మ్యూజిక్ లిరిక్స్ అని సినిమా 2-3 సార్లు చెప్పాను నీకు. మ్యూజిక్ అండ్ లిరిక్స్ అంటే సంగీతము సాహిత్యం కలిపితేనే పాట కదా. హాలీవుడ్లో సినిమా ఉంది, టోనీ మర్చిపోయిన పేరు. సినిమా మొత్తము ఒక ట్యూన్కి పాట రాస్తారు అంతే. ఓకే, దట్స్ ఆల్. అసలు నువ్వు ఊహిస్తావా అసలు సినిమా మొత్తం ఎట్లా రన్ చేస్తావు? దాన్ని ముఖ్య అంశంగా తీసుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ని, తర్వాత వాళ్ళ మధ్యన సన్నివేశాలని, ఆ పాట రాసే అమ్మాయి, ఆ కంపోజరు ఎట్లా వాళ్ళు అసలు ఎట్లా మాట్లాడుకున్నారు, ఎట్లా వాళ్ళకి అగ్రిమెంట్ కుదరలే, వాళ్ళకి ఎక్కడ అగ్రిమెంట్ కుదిరింది, అగ్రిమెంట్ కుదిరినాక ప్రేమ ఎట్లా మొదలైంది, ప్రేమ మొదలైంది హఠాత్తుగా ఎట్లా బ్రేక్ అయింది, ఆ అమ్మాయి ఎందుకు మధ్యన సాడ్ అవుతుంది, దానికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంది, ఇట్లాంటి రకరకాల అంశాలను కలిపి ఒక బ్యూటిఫుల్ గార్లాండ్ సన్నివేశాలతో అల్లారనమాట. ఎంత బాగుంటుంది అసలు. ఈవెన్ 12 Angry Men అసలు యూ మస్ట్ వాచ్. అంటే జస్ట్ కోర్ట్ సీన్ కి సంబంధించిన ఒక రూమ్ లో డిస్కషన్ చేస్తారు అంతే. ఇప్పుడు నేను అంటున్నా కదా, నేను చెప్పే అన్నిటికీ ఆధారం ఇవే. ఇప్పుడు నేను అంటున్న పూల పార్క్ లో 4 మధ్యన గొడవ అవుతుంది, ఇంతే సినిమా. నేను వేరే లొకేషన్స్ చెప్తలేను. నువ్వు ఎంగేజ్ ఎట్లా క్రియేట్ చేస్తావు అనేది పాయింట్ తప్ప. నిన్న కూడా దళపతి సినిమాలో దేవరాజ్ ఎంగేజ్ ఎట్లా, ఇప్పుడు ఎవరైనా సినిమాలో ఇట్లా చూసుకుంటే లేచి చూడాల్సిందే, ఎవరైనా పిలిచాడని. చూడు దేవరాజు, స్టోరీ ఉంటేనే ఈజీ అండి. మీరు ఈయన చెప్పారు చూసారా, ద టఫెస్ట్ రైటింగ్ అది. ఇప్పుడు ఆయన చెప్పిన విధానం అంటే ఏమి లేకుండా మీలో పూర్తి స్థాయి రైటర్ ఆవిష్కృతం అవ్వాలంటే అలాంటివి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఒక్కడే ఉన్నాడు తెర మీద, నువ్వు గంట సేపు కూర్చోబెట్టగలవా? కూర్చోబెట్టాలంటే ఏం చేయిస్తావు? ఇది యాక్చువల్ ఛాలెంజ్. అవును, మీకు అలాంటి సినిమాలు చాలా ఉంటాయి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే. ఇప్పుడు రాము గారు, RGV గారి కౌన్ అని ఉంటుంది, అలా ఎన్నో. అంటే స్టోరీ అవసరం లేదు అన్నప్పుడు యాక్చువల్ గా రైటర్ వస్తాడు. ఇప్పుడు మీరు ఏమై చేసే ఉంది, ఏముంటుంది, స్టోరీ ఏముండదు. స్టోరీ మనం బయటకు వచ్చి కూడా అరే ఈ స్టోరీ ఏం లేదా అని అన్నాం మనం. ఎందుకు, మనం ఆల్రెడీ హుక్ అయిపోయాం కదా. అది గ్రేటెస్ట్ రైటింగ్ అది. ఇప్పుడు నేను ఒక చిన్న తనిఖీల భరణి గారితో ప్రాజెక్ట్ చేద్దాము. ఒకటే రూమ్ ఉంటుంది, అంబియన్స్ మారుతుంది, లైటింగ్ మారుతుంది, 1.5 hour ఒక్కటే వ్యక్తి ఎంగేజ్ చేస్తాడు. ఎలాగో మనది ప్రయోగం కాబట్టి హిట్ ఫ్లాప్కి అతీతంగా. బట్ హౌ వీ కెన్ ఎంగేజ్ పీపుల్ విత్ 1 character విత్ thousands of dictions
ఆ డిక్షన్స్ లోపల థౌజండ్స్ ఆఫ్ ఎమోషన్స్, తర్వాత ఆ ఎమోషన్కి బ్యాక్ డ్రాప్లో ఉన్న ఒక చిన్న సంఘటన. ఇప్పుడు ఉదాహరణ నేను సంఘటన చెప్పట్లే, ఎగ్జాంపుల్ ఒక గ్రేట్ పెయింటర్ ఉంది, ఆవిడ పేరు నేను మర్చిపోయింది, రష్యన్. తన పెయింటింగ్స్ ప్రపంచాన్ని హఠాత్తుగా ఆకర్షించింది. అంతవరకు ఎవ్వరు చేయని ప్రయోగం ఆమె చేసింది. అదేంటో తెలుసా, ఒక 6 feet by 10 feet క్యాన్వాస్లో జస్ట్ ఇట్లా నోస్ ఉంటుంది, ఇది ఉంటుంది, చుట్టూ కూడా కొంచెం కొంచెం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ క్లోజప్, కళ్ళు ఉంటాయి అంతే. నువ్వు సరిగ్గా చూస్తే ఆ కళ్ళలో నీకు ఏం కనిపిస్తుంది తెలుసా, కింద రాసి ఉంటుంది పాలస్తీనా ఇజ్రాయిల్ వార్ అని రాసి ఉంటుంది. నీకు ఆ కళ్ళలో అంతకుముందే బాంబు పడ్డ తర్వాత ఒక పాప రోడ్డు మీద కూర్చుంది అనుకో, ఆ కళ్ళలో ఆ భయం ఉంటుంది. షీ క్యాప్చర్స్ దట్. అసలు నీకు ఆ బ్యాక్గ్రౌండ్లో యుద్ధం ఏం చూపించలే, జస్ట్ ఆ ఫేస్ చూస్తే తెలుస్తుంది ఒక పెద్ద ట్రాజెడీని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి బయట చూస్తున్న కళ్ళవి. ఇట్ ఇంప్లైస్ ద హోల్ స్టోరీ. ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు, ఒక ఆమె ఇట్లా కూర్చుంది, నీకు చూస్తే తెలుస్తుంది స్పెసిఫిక్ అరేంజ్మెంట్ ఆఫ్ దట్ ఫీచర్స్. చిన్న ఎంటిక, ఆ కన్ను, ఆ కంట్లో ఉన్న వాడు, వెరీ ఎక్స్ట్రీమ్ డీటెయిల్. బట్ ఒక్కొక్క ఫోటో కోసం సంవత్సరం వెయిట్ చేస్తాడు జస్ట్ టు ఫైనలైజ్, ఆ తర్వాత దాన్ని పెయింటింగ్గా మారుస్తుంట. అట్లా సినిమా అన్నది ఓన్లీ డబ్బులు ఉంటేనే తీయొచ్చు అన్నది అబద్ధం. అసలు బయట ఎక్స్ప్లోరేషన్ కాదండి, ఇన్నర్ ఎక్స్ప్లోరేషనే చెయ్యాలి ఎనీ ఆస్పిరెంట్. మీరు ఒక స్టోరీ రాసేటప్పుడు అంటే రీసెర్చ్ చేస్తారు కదా, ఒక ప్లేస్ ఒక క్యారెక్టర్ గురించి తీసుకుంటే మీరు రాసిన సినిమా అది, అందులో తన చక్రంతో చేశారు మల్లేశం. అంటే దాన్ని ఎలా మీరు ఎక్స్ప్లోర్, అంటే ఎలా మల్లేశం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఒక ఎపిసోడ్ దాని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం. ఇదేంది జస్ట్ మనకి పక్కన ఉన్న ఫ్రెండ్, అపాయింట్మెంట్ అవసరం లేదు, మధ్యవర్తి లేడు, రెండోది మనకి ఏ భయం లేదు, రెండోది మనం ఏం తప్పు మాట్లాడట్లే, చూసినా చూడకపోయినా అట్లీస్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇది బెస్ట్ పార్ట్ ఈ ఇంటర్వ్యూలో. సో ఇది నీ ఒక్కడికి ఇంటర్వ్యూ అనుకో, అయిపోయింది అట్లా. సో బేసిక్గా అదేనండి, మీరు ఎన్ని అడిగినా కూడా నేను ఫైనల్గా సెల్ఫ్ దగ్గరికి వచ్చి ఆగాల్సిందే. అంటే అలా అని సెల్ఫ్ పట్టుకుని లైఫ్ లాంగ్ ఉండమని కాదు, దాన్ని అర్థం చేసుకునేంత వరకు ఉంటే చాలు, తర్వాత ఆటోమేటిక్గా అదే మాయమైపోతుంది. అదే ఎవరు చేయట్లేదు. అదే ఎన్ని మంచి మంచి కార్లు ఉన్నాయి, యాక్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి, కార్లు మారుస్తూ పోకు, డ్రైవింగ్ మంచి నేర్చుకో. బెంజ్ కూడా యాక్సిడెంట్ అయింది, ఈసారి లంబర్గిని కొందాం. నీకు డ్రైవింగ్ వస్తారా ఫస్ట్ చెక్ చేసుకో. ఇప్పుడు డ్రైవింగ్ రాకుండా నీ ప్రాజెక్ట్లో మహేష్ బాబు ఉందా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, నువ్వు హ్యాండిల్ ఎట్లా చేస్తావు? నీ మైండ్ చాలా పరిణితి చెందితే తప్ప నీకు బ్యాలెన్స్ చేయడం తెలియదు. ఉదాహరణకు షెఫ్ అంటే వాడే కదరా, నువ్వు ఎలాంటి పదార్థం తీసుకొచ్చినా వాడు టేస్ట్ చూసి ఏమేమి వేస్తే టేస్ట్ తెలుసుకున్నాడు, అది వాడు షెఫ్. అంతకుమించి ఏముంటుంది చెప్పు. ఇప్పుడు మనిషికి చాలామంది ఏమనుకుంటారంటే గ్రేటెస్ట్ ఫియర్ ఏంటంటే బహుశా డెత్ అని అనుకుంటారు చాలామంది, లేదా స్టేజ్ ఫియర్ అనుకుంటారు. కాదు, యాక్చువల్గా తన లోపలికి తనకి వెళ్ళటమే భయం. తానెవరో తను తెలుసుకుంటున్న కొద్ది భయం వేస్తుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు మూర్ఖుడు అని తెలిసింది అనుకో, నీకు ఒప్పుకోబుద్ధి కాదు. అంటే యూ వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మనం చాలా ఇన్వెంటివ్ అండి. ఎలా అంటే మనల్ని మనం ఎస్కేప్ చేయటానికి ఎన్నో థింగ్స్ అంటే, అవును, వీఆర్ వెరీ ఇన్వెంటివ్ ఇన్ ఎస్కేపింగ్. కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ పరంగా చెప్పన్నా, మనిషికి ఆరోగ్యం ఉంటే ఇష్టం లేదు, అందుకని బిర్యానీ వైపు వెళ్తాడు. ఆరోగ్యం వైపు వస్తే ఎంత హారిబుల్ అంటే చెప్పు నీ లైఫ్, అంత మజా ఉండదు. అంటే మూలంలో నీకు థ్రిల్ ఉండదు, రెవల్యూషన్స్ ఉంటాయి. అంటే ఇందాక అన్నదానికి మీరు మిమ్మల్ని ఒక రూమ్లో ఒక గంట నేను వదిలేసాను అనుకో, ఓకే, ఫస్ట్ 1 minute లోపే మీరు ఏం చేస్తారు, ఫోన్ తీస్తారు. అంటే మీకు 1 గంట మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి అనే అవకాశం నేను ఇస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారో ఫోన్. ఓకే, ఎందుకు? బోర్ కొట్టింది. ఇప్పుడు కడుపు ఖాళీగా ఉంటే ఆకలి అనేది క్రియేట్ చేస్తుంది కదండి బాడీ. మైండ్ ఖాళీగా ఉంటే బోర్డమ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ బోర్డమ్లోనే యాక్చువల్ ఆర్ట్ అంతా ఉంది. బోర్డమ్ ఈజ్ ద యాక్చువల్ ఆరిజిన్ ఆఫ్ ఆర్ట్. సో మనం ఆర్ట్లోకి వెళ్ళాలంటే బోర్డమ్ను ముందు ఆస్వాదించాలి, బోర్డమ్ని యాక్సెప్ట్ చేయాలి. బోర్డమ్ వచ్చిందని వెంటనే మీరు ఫోన్ తీసారు, అయిపోయింది, మీలో ఆర్టిస్ట్ పుట్టడు ఎప్పటికీ.
బోర్డమ్ వచ్చిందని బుక్ తీసారా, చచ్చిపోయాడు అక్కడ. మనం ఒక కాన్వర్జేషన్ చేసినాం, మీకు గుర్తుంటుంది కదా, చెప్తాను. జాజీ అని సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అని. నువ్వు ఖాళీగా ఉండకుండా, ఆ వాక్యూమ్ని అంగీకరించకుండా నీ నుంచి ఒక గొప్ప పెయింటింగ్ పుట్టదు, ఒక గొప్ప రచన రాదు. ఏదో ఒకటి చేస్తూ పోతే నువ్వు ఏం చేస్తలేవు అని అర్థం. అవును, మీకు బ్లేజ్ పాస్కల్ ఏం చేయట్లేదంటే ఏదో చేయబోతున్నావు అని అర్థం. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అబ్బాయి. అంటే ఇప్పుడు వాడికి ఆ మానసిక క్షేత్రం ఉంది. ఇప్పుడు నౌ హీ ఈజ్ ఎలిజిబుల్ టు అండర్స్టాండ్ ఎనీ ఫిలాసాఫికల్ కాంటెక్స్ట్. అది బ్లేజ్ పాస్కల్తో ఒక ఫేమస్ కోట్ ఏంటంటే, ఒక మనిషి డైలీ ఒక అరగంట తనతో తాను ఉండగలిగితే 90% ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ విల్ బి గాన్. సో మనతో మనం ఉండలేం, మనం ఉంటున్నాం అనుకుంటాం, కానీ ప్రతి మూమెంట్ మనం ఎంత ఇమాజినేషన్ క్రియేటివిటీ దేనికి వాడతాం అంటే మన నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి వాడతాం. ఒక ఫ్రెండ్ ఉన్నాడు కలుద్దాం, లేదంటే వెంటనే ఇది చేద్దాం, ఫోను లేదా సినిమా వచ్చిందంట. ఈ ఇన్వెంటివ్నెస్ వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ఒకసారి లైట్ మీ వైపు వేసుకుని ఒకసారి చూడండి, నేను దేని నుంచైనా ఎస్కేప్ అవ్వడానికి ఇది చేస్తున్నానా, లేదా నిజంగా నాకు నా ఫర్దర్ గ్రోత్కి ఇది ఉపయోగపడుతుందా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే అసలు గ్రోత్ కోసం చేయాలా మనకు అనిపించింది. అంటే అదే అది భాషలో ఇన్నోవేటబుల్ గ్రోత్ అన్నది పోలిక వల్ల వచ్చేదని కాదు, ఇప్పుడు అది గ్రో అవుతుంది. అందులో సక్సెస్ ఫిగర్ అట్లాంటిది ఏముండదు. దాని పొటెన్షియల్ని ఆవిష్కరించడం అనే దానికి రియల్ మీనింగ్ గ్రోత్. మనం దాన్ని ప్రపంచం దాంట్లో చూస్తే గ్రోత్ ఫాలింగ్ అట్లా అది అట్లా కాదు. అంటే నీ పొటెన్షియల్ని నువ్వు ఎంత ఆవిష్కరిస్తావు అన్నది ఒక రియల్ మీనింగ్ ఆఫ్ గ్రోత్. మనకి స్పిరిచువాలిటీలో కూడా విరాట్ రూపం అని ఒకటి ఉంది. అంటే ఒక విత్తనం అది పూర్తి స్థాయి మహావృక్షం అయింది విరాట్ రూపం. అలాగే మీలో చాలా విత్తనాలు ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు టైసన్ ఉన్నారంటే ఓన్లీ టైసన్ కాదు, మీలో మీ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఇన్ని డిఎన్ఏ సీడ్స్ ఉన్నాయి. మీలో ఎవరో ఒకళ్ళు, మీ గ్రేటెస్ట్ గ్రాండ్ ఫాదర్ ఎవరో ఒక గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. దాని తాలూకు డిఎన్ఏ విత్తనం మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయగానే అది ఆవిష్కృతం అయిపోవచ్చు. నేను అంతకుముందు అనే టాలెంట్ అన్నాను కదా, అది జెనెటిక్గా కూడా ఉంటుంది కొంచెం. ఓకే, కొన్ని వేరే వాటి ద్వారా రావచ్చు. సో అందుకని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి హీఈస్ నాట్ జస్ట్ హిమ్, హీఈస్ ద స్టోరీ ఆఫ్ ఎంటైర్ మ్యాన్ కైండ్ దట్ ఈస్ బిహైండ్ హిమ్. సో అందుకనే రకరకాల ఎక్స్ప్లోర్ చేయాలి. ఎనీ ఆస్పిరెంట్ ఇప్పుడు సినిమా కాదనుకోండి, ఇంకోటి అలాగే ఇదే అని అనుకోవద్దు. చాలామంది ఆస్పిరెంట్స్ నా దగ్గర ఎక్కువ మంది రిగ్రెట్ అయ్యేది ఏంటంటే, వాళ్ళు నేను చేస్తున్నాను రావట్లేదు. మేబీ ఇది కాదేమో, ఎందుకు నీ లోపల బోల్ సీడ్స్ ఉన్నాయి, వాటిని వాటర్ చెయ్యి. మేబీ దిస్ సీడ్, కొన్ని సీడ్స్ మనం తెచ్చేస్తే అన్ని సీడ్స్ రావు కదండి. అలాగే మనలో ఈ ఆర్ట్కి సంబంధించింది లేదేమో, అప్పుడు ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ ఓపెన్నెస్ ఉన్నోడికి ఎప్పుడు దొరుకుతుంది. అవును, అంటే ఇదే ఫైనల్ కాదు, ఎక్కడ దొరుకుతుందో నీ గ్రిప్ అన్నది నీవైనా నేనైనా ఈయనైనా అది ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒకటి సెల్ఫ్గా మీలో మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయటం ఒకటి. 2 ఇవి చేస్తూనే ప్యారలల్గా కొన్నాళ్ళు ఎడిటింగ్ నేర్చుకోండి సరదాగా. ఒక 6 నెలలు ఎడిటింగ్ పార్ట్ టైమే చేయండి, లేదా ఇంకో 6 నెలలు సరదాగా రైటింగ్ ట్రై చేయండి. ఒక సీన్ ఏదో అనిపించింది సరదాగా నేనేం రాస్తాను, లేదా ఒక సినిమా చూసారు మీరు, అదే ఇది క్లైమాక్స్ ఇలా కాదు, నేను ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ ఇస్తాను సరదాగా రాయండి. లేదా ఒక సీన్ ఏదో ఉంది, ఈ సీను చాలా బాగుంది కానీ నేనైతే అలా రాస్తా, సరదాగా నేను ట్రై చేస్తాను అని ట్రై చేయండి. ఇలాగా ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ని సరదాగా ఎక్స్ప్లోర్ చేయండి. చేస్తుంటే ఎక్కడో ఒక దాంట్లో, అంటే ఒక పర్టికులర్ ఆర్ట్ 6 months పట్టింది, ఇంకో పర్టికులర్ ఆర్ట్ 1 monthలోనే మీకు దొరికేస్తుంది అనుకోండి. అంటే ఇన్నేట్గా మీకు దానికి సంబంధించిన సీడ్ ఉంది అని దాన్ని పట్టుకుంటే మీ లైఫ్ ఈజీ అయిపోతుంది అంతే. ఎందుకంటే అంత లగ్జరీ ఆఫ్ టైం ఉండదండి మనకి లైఫ్లో. అందుకనే ఇన్నర్ జర్నీ తొందరగా చేస్తే అవుటర్ జర్నీ ఈజీ అయిపోతుంది. చివరగా ఈ పూల పార్కుని చూసి వచ్చిన లైన్ చెప్పండి. లైన్ అలా కాదు కానీ, సో ఫస్ట్ థింగ్ అండి, సో ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను నేను ఇక్కడికి. అంటే ఐ స్టే వెరీ నియర్ కాబట్టి 7-8 years నుంచి ఇక్కడే ఉన్నా. దీన్ని అంతకుముందు చాలా ఒక బ్యారన్ ల్యాండ్ లాగా అలా చూశాను. కానీ మీరు వచ్చాక ఏదో రజనీకాంత్ సినిమాలో అలా నడిచి వెళ్తుంటే వెనకాల పూలు వచ్చేసినట్టు మీరు కాంతిరేసా వచ్చి దీన్ని బ్యారన్ ల్యాండ్ ఒక గార్డెన్ గా చేశారు. నీకు క్వశ్చన్ తెలుసా, నేను లాస్ట్
15-20 డేస్లో ఒక మాట రిపీటెడ్గా నేను అంటున్నా. అంటే ఇప్పుడు నేను ఎన్నో పనులు చేసినా మేబీ దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ డూ అని నాకు అనిపిస్తుంది అని చెప్పిన చాలాసార్లు. అంటే అస్సలు బరువు లేదు, చేస్తున్నా అన్న భావం ఇసుమంతా కూడా లేదు. ఏమంటారు, నిష్కామ కర్మ అన్నది ఫిలాసఫీ కాదు, అది నా ప్రాక్టికల్ లివింగ్ అండర్స్టాండింగ్ అని నాకు ఇది ఒక అవకాశం ఇచ్చింది. ప్రూవ్ చేయడానికి కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి. అంటే దిస్ గార్డెన్ ఈజ్ ఎ మెటాఫర్ ఫర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అంతే, బాగుంది. ఎక్స్టర్నల్ వరల్డ్లో ఏం చేస్తున్నారు, బాగుంది. చాలా మంది మనుషులు వాళ్ళ విత్తనాలు ఏంటో వాళ్ళకి తెలియదు పాపం, లోపల ఇన్నర్ థింగ్. సో వాళ్ళలో ఉన్న నిద్రాణంగా ఉన్న వాటిని కొంచెం వాటరింగ్ చేస్తున్నారు వీడియోస్ ద్వారా, కొంచెం రకరకాల వాటి ద్వారా. సో అందుకనే వాళ్ళలో ఉన్న పొల్యూషన్ వెళ్ళిపోయి యాక్చువల్ సొల్యూషన్ వాళ్ళకి దొరుకుతుంది. బాగుందా, మంచి రైమింగ్. సో అందుకని ఇప్పుడు ఏదైతే కాంతరీసా గారు వాట్ ఎవర్ ఎక్స్టర్నల్గా చాలా మంది వచ్చి కలుస్తున్నారు, ఇదంతా జరుగుతుంది కదా, దాని మెటాఫారికల్ గార్డెన్ ఇది యాక్చువల్లీ. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి పువ్వు అక్కడ వేరే ఉన్న చాలా మంది వేల మంది పీపుల్కి రిఫ్లెక్షన్ అది. చాలా బాగుంది. అరే నేను చెప్తుంటే ఎప్పుడో నేను రాసుకున్న స్క్రిప్ట్ గుర్తొచ్చిందిరా. ఇన్ని రోజులు నిద్రాణం అయింది, తర్వాత చెప్తే అక్కర్లే. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, ఒక్కడే, ఎవరు అక్కర్లే యాక్టర్స్, ఒక్కడే. నేను వీడిని హీరో పెట్టి సినిమా చేస్తున్నాను, ఎందుకంటే ఎవడు చూడ్డు. అంటే లిబరేషన్ సీట్లోనే ఉంది. రెండవది అది ఎక్స్పెరిమెంట్ కదా. అంటే ఇప్పుడు మన యొక్క పిచ్చి తీర్చుకోవాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అట్లా మీరు అంటే సింపుల్గా ఒక లైన్ నాకు గుర్తొస్తుంది. మీరు ఒక పువ్వు ఏదంటే, ఇఫ్ లాంగ్వేజ్ ఈజ్ ద ప్లాంట్, పోయిట్రీ ఈజ్ ఇట్స్ ఫ్లవర్ అంటారు. బాగుంది, అది గుర్తొస్తుంది. చాలా బాగుంది. సో ఇది అజయ్ వేగేష్తో ఒక క్యాండిడ్ అండ్ స్పాంటేనియస్ కొన్ని సిరీస్ చేద్దాం. ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఒక 10 నిమిషాలు ఇచ్చేసి, షూర్ అట్లీస్ట్ కొందరికి ఇన్స్పిరేషన్ వస్తుంది, కొన్ని విషయాలు తెలుస్తాయి, కొంత అవగాహన రావచ్చు. మేబీ ఇది కూడా ఒక చిన్న సైలెన్స్. నేను అన్నిటికన్నా ముందు చాలా మంది అపోహల్లో ఉన్నారండి, ఎస్పెషల్ ఇండస్ట్రీకి రావాల్సిన చాలా భ్రమల్లో ఉండి, చాలా అంటే నేను కొన్ని స్టోరీస్ చెప్తా, నాకు దగ్గరకు వచ్చే ఆస్పిరెంట్స్, అరే ఇలా ఎలా ఆలోచిస్తారా అని మీరే షాక్ అవుతారు. సో అలా చాలామంది ఆలోచించేవాడు అమలాపురంలో ఉండొచ్చు, ఇంకో చోట ఎక్కడ అమెరికాలో ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ మిత్ ఎప్పుడైతే బస్ట్ అయిపోయిందో దే విల్ స్టార్ట్ ఎ న్యూ జర్నీ. ఖచ్చితంగా దానికి ఉపయోగపడుతుంది. నైస్. సో డిస్టర్బింగ్ ఎలిమెంట్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో కాన్వర్సేషన్తో కలుసుకుందాం. రీసా రసోవైసా, థ్యాంక్ యూ సో మచ్.